నమస్తే, వెల్కమ్ టు లియా న్యూస్. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఈ 5 ఏళ్లలో 20 లక్షల ఉద్యోగాల కల్పనే ధ్యేయంగా పనిచేస్తున్న విషయం మనందరికీ తెలిసిందే. అందులో భాగంగానే విశాఖలో అతిపెద్ద ఐటీ సంస్థ అయినటువంటి టీసీఎస్ క్యాంపస్ని ఏర్పాటు చేయబోతుంది అని చెప్పి వార్తలు వస్తూ ఉన్నాయి. అయితే ఈ క్యాంపస్ను విశాఖలో ఏర్పాటు చేయడంలో లోకేష్ గారు చూపిన చొరవ గురించి ఇప్పుడు ప్రత్యేకంగా చర్చ కూడా నడుస్తోంది. ఇక టీసీఎస్ చైర్మన్ చంద్రశేఖర్తో ఆయన కలిసి మాట్లాడటం, ఆ పెట్టుబడులను ఆంధ్రప్రదేశ్ తీసుకురావడంలో ఆయన చాలా కృషి చేశారు అని కూడా మనం విన్నాం. ఈ టీసీఎస్ని విశాఖలో ఏర్పాటు చేయడం ద్వారా ఆంధ్రప్రదేశ్కు వనగూరే ప్రయోజనాలేంటి, ఎంతమందికి ఉద్యోగ కల్పన వచ్చే అవకాశం ఉంది, ఇలాంటి విషయాలన్నీ తెలుసుకుందాం. మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారు. నమస్కారం సార్. నమస్కారం అండి. సార్, ఫైనల్లీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పెట్టుబడుల వేట ఉద్యోగ కల్పన ధ్యేయంగా పనిచేసింది. అయితే ఇది మొదటి సక్సెస్ అనే చెప్పుకోవచ్చు. ఎంతమందికి దీని ద్వారా ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉందంటారు? అందులోనూ ఐటీ శాఖ మంత్రిగా దీనిలో లోకేష్ గారు చూపిన చొరవ ఏంటంటారు? ఇది ఐటీ రంగంలో మొదటి సక్సెస్. అంతకుముందు ఆర్సిఎల్ఆర్ మెటల్లో అవన్నీ వచ్చినాయి కదా, చాలా పెద్ద పెద్ద పెట్టుబడులతోటి వచ్చినాయి. హెచ్పిసిఎల్ వాళ్ళది రిఫైనరీ, ఇవన్నీ కూడా పెద్ద పెట్టుబడులు వచ్చినాయి. ఇది ఐటీ రంగంలో ఇది పెద్ద బ్రేక్ త్రూ. అంతకు ముందర మనం చూసాం, హైదరాబాదులో చంద్రబాబు నాయుడు మైక్రోసాఫ్ట్ క్యాంపస్ పెట్టిన తర్వాత పెట్టక ముందు హైదరాబాద్ అనేది రెండుగా మనం చూసాం. అంటే హైదరాబాద్కి మైక్రోసాఫ్ట్ సెంటర్ని ఎంత కష్టపడి చంద్రబాబు నాయుడు తీసుకొచ్చాడో మనందరికీ తెలుసు. అప్పటి బిల్ గేట్స్ తోటి ఆయన మాట్లాడటం, ముందర ఆయన అసలు నేనేం పాలిటీషియన్ని కలవను అంటాం. ఆ తర్వాత ఈయన ఒకసారి కలిసి ఈయన పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చిన తర్వాత, ఇదేంటి ఈయన రాజకీయ నాయకుడు కదా, ఈయనేంటి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చాడు నాకు అని చెప్పి ఆయన ఆశ్చర్యపోవటం, అట్లా మనం చూసాం. మొన్న దావోస్ వెళ్ళినప్పుడు కూడా ఆయన బిల్ గేట్స్ చాలా ఎంతో ఆప్యాయంగా పలకరించడం చంద్రబాబు నాయుడిని, ఇద్దరు కలిసి మాట్లాడుకోవటం. ఇప్పుడు ఏంటంటే బిల్ గేట్స్ ఫౌండేషన్ అని పెట్టి హెల్త్ కేర్ సెక్టార్లో ప్రజలకి హెల్ప్ చేయాలని చెప్పి ఆయన చాలా పెద్ద ప్రాజెక్ట్స్ టేకప్ చేస్తూ ఉన్నాడు. మొన్ననే ఆంధ్రప్రదేశ్ గేట్స్ ఫౌండేషన్ తోటి ఒక అగ్రిమెంట్ కూడా చేసుకుంది. చాలా అంటే హెల్త్కి సంబంధించి చాలా కార్యక్రమాలు టేకప్ చేయబోతూ ఉన్నారు గేట్స్ ఫౌండేషన్ ద్వారా ఆంధ్రప్రదేశ్లో. అంటే ఇదంతా ఎందుకు చెప్పుకోవాల్సి వస్తున్నది అంటే, ఒక్కసారి బిల్ గేట్స్ తోటి చంద్రబాబు నాయుడికి పరిచయం అయిన తర్వాత, చంద్రబాబు నాయుడు అంటే మంచి ఇంప్రెషన్ వచ్చిన తర్వాత, ఆ స్నేహం ఎట్లా కంటిన్యూ అవుతుందో చూడండి మీరు. అంటే బిల్ గేట్స్ చంద్రబాబు నాయుడు స్నేహం వల్ల ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో హైదరాబాద్కి ఎంత మేలు జరిగింది మీరు చూడండి. రాష్ట్ర విభజన తర్వాత హైదరాబాద్ గ్రోత్ ఇంజన్ లాగా మారింది. మొత్తం తెలంగాణకి ఒక గ్రోత్ ఇంజన్ లాగా తయారైంది. మొత్తం అసలు ఇన్కమ్ జనరేషన్ మొత్తం కూడా ఇక్కడ హైదరాబాద్ నుంచే జరుగుతున్నది. ఇదంతా ఎందుకు జరిగింది అంటే, సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ హైదరాబాద్కి రావటం వల్ల జరిగింది. హైటెక్ సిటీ కట్టిన తర్వాత మైక్రోసాఫ్ట్ కేంద్రం ఎప్పుడైతే వచ్చిందో అప్పుడు చాలా సాఫ్ట్వేర్ కంపెనీలు హైదరాబాద్కు వచ్చేసినాయి. ఈ హైటెక్ సిటీ అనేది అది రెడీ టు యూజ్ ఆఫీస్ స్పేస్, అది ప్లగ్ అండ్ ప్లే ఆఫీసులు అనమాట. అవి మైక్రోసాఫ్ట్ ఏం చేసింది అంటే, మేము సపరేట్ క్యాంపస్ పెట్టుకుంటాము అంటే, సపరేట్ క్యాంపస్ కావాలనేది ఆ రోజున చంద్రబాబు నాయుడు చెప్పిన ఒక ఇదనమాట. ఎందుకంటే మైక్రోసాఫ్ట్ అనే కంపెనీ ఒకటి వచ్చేస్తే సాఫ్ట్వేర్ కంపెనీలన్నీ క్యూ కడతాయి. ఆ విషయం చంద్రబాబు నాయుడుకి అప్పట్లోనే తెలుసు కాబట్టి ఆయన మైక్రోసాఫ్ట్ డేటా సెంటర్ రావడానికి అంత కృషి చేశాడు. ఇప్పుడు మైక్రోసాఫ్ట్ని మొన్న దావోస్ వెళ్ళినప్పుడు కూడా అడిగారు, మళ్ళీ మీరు ఆంధ్రాకి రావాలండి అని. ఆంధ్రాకి రావాలి అంటే మేము యాక్టివ్గా కన్సిడర్ చేస్తున్నామండి, బట్ మేము ఆలోచిస్తూ ఉన్నాము దాని ఫీజిబిలిటీ ఎట్లా ఉంది ఏంటి అనేది మైక్రోసాఫ్ట్ వాళ్ళు కొంచెం ఇదిగానే చెప్పారు, సానుకూలంగానే స్పందించారు. కాకపోతే ఏంటంటే ఇప్పుడు మొత్తం సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ మొత్తం కూడా కొంత రెసిషన్లో ఉన్నది. ఒక రకమైన మాంద్యం సాఫ్ట్వేర్ ఇండస్ట్రీని ఆవరించి ఉంది. చాలామందిని తీసేస్తూ ఉన్నారు. సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ నుంచి డౌన్ సైజింగ్ స్టార్ట్ అయింది. ఈ టైంలో
మరి విశాఖపట్నం ఐటీ హబ్గా చేయాలనేది ఐటీ మినిస్టర్ నారా లోకేష్ పట్టుదల. ఆ పట్టుదలతోటి ఆయన కృషి చేస్తూనే ఉన్నాడు. ఇక్కడ ఏంటి అంటే మొత్తం మైక్రోసాఫ్ట్ అనేది ఇంటర్నేషనల్ సాఫ్ట్వేర్ ఇది కదా, దానికి మార్కెట్ లీడరు. మన కంట్రీలో మార్కెట్ లీడరు టీసీఎస్, టాటా కన్సల్టెన్సీ సర్వీస్ వాళ్ళది. సో ఇక్కడ విశాఖపట్నంలో మైక్రోసాఫ్ట్ ఎప్పుడో వస్తుంది ఎప్పుడో పెడుతుంది అని వెయిట్ చేయటం కన్నా విశాఖపట్నాన్ని ఐటీ హబ్గా చేయాలి అన్న తలంపు ఆల్రెడీ ఉన్నది కాబట్టి దానికి సంబంధించిన స్టెప్స్ అన్నీ తీసుకుంటున్నారు కాబట్టి మనకు అర్జెంటుగా వర్కౌట్ అయ్యేది టీసీఎస్ అని ఒక డెసిషన్కి వచ్చేసిన తర్వాత టీసీఎస్ని విశాఖపట్నం తీసుకురావాలి. ఆల్రెడీ అవన్నీ డిస్కషన్స్ అయిపోయినాయి, అగ్రిమెంట్లు అయిపోయిన తర్వాత వాళ్ళకి ఏంటంటే అక్కడ మిలీనియం టవర్స్ అని కట్టారు. అప్పుడు చంద్రబాబు నాయుడు 2014 నుంచి 19 మధ్యలో కట్టిన టవర్స్ అనమాట. అది కేవలం సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ కోసం కట్టిన టవర్స్. అందులో నుంచి సాఫ్ట్వేర్ కంపెనీలన్నీ ఆ తర్వాత ముఖ్యమంత్రి అయిన జగన్మోహన్ రెడ్డి వెళ్ళగొట్టాడు. మొత్తం వెళ్ళగొట్టడమే కాకుండా ఆ మిలీనియం టవర్స్లో గవర్నమెంట్ ఆఫీసులు పెడతానని చెప్పాడు. రాజధానిని తీసుకెళ్తాను, తరలిస్తాను. ఈయనేమో ఋషికొండ మీద కాపురం ఉండేలాగా, మిలీనియం టవర్స్లోనేమో గవర్నమెంట్ సెక్రటేరియట్లో ఆఫీసులు ఉండేలాగా అట్లా ప్లాన్ చేశాడు. అప్పట్లోనే చెప్పారు చాలామంది, నాలాంటి వాళ్ళు కూడా చెప్పారు, అదేంటయా నాశనం చేస్తావేంటయా మిలీనియం టవర్స్ని, అంత ఖర్చుతోటి కట్టింది ఐటీ ఇండస్ట్రీకి ఇస్తే దానివల్ల రాష్ట్రానికి ప్రయోజనం ఉంటుంది. ఉన్న ఐటీ కంపెనీలని వెళ్ళగొట్టేసి అందులో గవర్నమెంట్ ఆఫీసులు పెట్టుకోవడం ఏంటయా అని చెప్పి నేనే చాలాసార్లు చెప్పా. నాలాగా చాలామంది చెప్పారు, అంటే రాష్ట్రం గురించి ఆలోచించేవాళ్ళు. కానీ జగన్మోహన్ రెడ్డికి అవన్నీ పట్టవు కదా, తన స్వార్థం ఎంతవరకు అంతవరకే చేస్తాడు. అక్కడ మిలీనియం టవర్స్ నుంచి ఐటీ కంపెనీలన్నీ వెళ్ళగొట్టేశాడు. ఒక 2-3 కంపెనీలు అట్లా లేదండి ఇదండి మేము ఉంటామండి అంటే వాళ్ళని తన్ని వెళ్ళగొట్టారు. అంత కిరాతకానికి పాల్పడ్డది గత ప్రభుత్వం. ఇప్పుడు ఏం చేశారు అంటే టీసీఎస్ మేము వెంటనే ఇమ్మీడియట్గా మేము కార్యకలాపాలు స్టార్ట్ చేయాలి అనే డెసిషన్ తీసుకున్నప్పుడు మిలీనియం టవర్స్లో బి బ్లాక్లు వాళ్ళకి కేటాయించారు. బి బ్లాక్లు కేటాయించిన తర్వాత వాళ్ళు వెంటనే ఆపరేషన్స్ స్టార్ట్ చేస్తారనమాట. సరే, ఈ లోపల వాళ్ళే ప్రపోజల్ పెట్టారు. ఏంటంటే మాకు ఆ మిలీనియం టవర్స్లో ఏ బ్లాకు బి బ్లాకు మీరు ఇచ్చినా కానీ అదంతా మాకు సరిపోదు. మేము ఇక్కడ పెద్ద ఎత్తున అంటే 13,000 కోట్ల రూపాయల పెట్టుబడితోటి వస్తున్నాము. మేము విశాఖపట్నం కేంద్రంగా 13,000 కోట్ల రూపాయల పెట్టుబడితోటి రావాలని మేము అనుకుంటున్నాము. అందుకని మాకు ఈ మిలీనియం టవర్స్ కాకుండా ఏరియా ఇస్తే మేమే డెవలప్ చేసుకుంటామని చెప్పి ఆఫర్ ఇచ్చారు. ఇది వాస్తవానికి ఏంటి అంటే టీసీఎస్ మీద బర్డనే ఈ టైంలో. ఎందుకంటే సాఫ్ట్వేర్ రెసిషన్ ఉన్న టైంలో అంత పెద్ద క్యాంపస్ పెట్టేసి వాళ్ళు మొత్తం అంతా రావటం, పెద్ద క్యాంపస్ తయారు చేసుకోవటం, దాని మీద విపరీతమైన ఖర్చు పెట్టాల్సి రావటం, ఇదంతా కూడా వాళ్ళకి బర్డనే కదా. అయినా సరే వాళ్ళ కమిట్మెంట్ తోటి, అంటే ఆంధ్రప్రదేశ్లో మొత్తం విశాఖపట్నం ఐటీ హబ్గా చేయాలని చంద్రబాబు నాయుడు లోకేష్ సంకల్పం కాబట్టి ఆ సంకల్పానికి అనుగుణంగా మనం కూడా ఎక్స్పాండ్ చేద్దాము అన్న ఒక నిర్ణయాన్ని తీసుకొని వాళ్ళు మాకు స్థలం ఇచ్చేయండి, మేము క్యాంపస్ స్టార్ట్ చేస్తామని చెప్పారు. అది చాలా అద్భుతమైన డెసిషన్ అది. ఎందుకు అంటే సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ హైదరాబాదుకి మైక్రోసాఫ్ట్ వచ్చిన తర్వాత హైదరాబాదు ఏ విధంగా అయితే ఒక సాఫ్ట్వేర్ హబ్గా మారిందో, ఇప్పుడు విశాఖపట్నంలో టీసీఎస్ వచ్చిన తర్వాత విశాఖపట్నం ఒక ఐటీ హబ్గా మారిపోతుందంటంలో ఎటువంటి సందేహం లేదు. దానికోసం బీజం పడ్డది. అందుకోసం అని చెప్పి భారీ ఎత్తున అంటే అందుకని దాదాపుగా 21.6 ఎకరాలని కేటాయించారు. దాదాపుగా 22 ఎకరాలు అనుకోండి. 22 ఎకరాల్లో టీసీఎస్ క్యాంపస్ రాబోతున్నది.
మనందరికీ తెలుసు టాటా సంస్థ అంటే మొత్తం నేషనల్ లెవెల్లో క్రెడిబిలిటీ ఉన్నది. మొత్తం వాళ్ళు లాభాపేక్షతో చేసేది కాదు, దాదాపుగా అది గవర్నమెంట్ లాంటిదే. ఎందుకంటే వాళ్ళు సోషల్ సర్వీస్ లాగా చేస్తారు తప్ప బిజినెస్ని బిజినెస్ లాగా చెయ్యరు. చాలా నైతిక విలువలు పాటించే కంపెనీ టాటా కంపెనీ. వాళ్ళు ఒక ఇది అంటే ఆశయం కోసం మాత్రమే పనిచేస్తారు. అటువంటి వాళ్ళకి ఈ ల్యాండ్ కేటాయించటం, ఈ ల్యాండ్ కేటాయించిన తర్వాత వాళ్ళు క్యాంపస్ స్టార్ట్ చేసి వాళ్ళు ఇంకొకటి ఏంటంటే దాదాపు 15,000 మందికి ఉద్యోగాలు వస్తాయి. ఇప్పుడు ఏం చేస్తారంటే ఈ మిలీనియం టవర్స్లో A-B 2 టవర్స్ వాళ్ళకి ఇచ్చారు కదా, వాళ్ళు ఇమ్మీడియట్గా రిక్రూట్మెంట్ మొదలు పెట్టేస్తారు, స్టార్ట్ చేస్తారు. ఇంకొక వైపు క్యాంపస్ కన్స్ట్రక్షన్ స్టార్ట్ అయిపోతూ ఉంటుంది. క్యాంపస్ కన్స్ట్రక్షన్ స్టార్ట్ అవుతుంది, ఇంకొక వైపు రిక్రూట్మెంట్ జరుగుతూ ఉంటుంది. ఇమ్మీడియట్గా ఆంధ్రప్రదేశ్ యువతకి ఉద్యోగాలు వచ్చేస్తాయి. ఇంకోవైపు విపరీతమైన అంటే దాదాపు 13,000 కోట్లు అంటే మామూలు విషయం కాదు కదా, అంత పెట్టుబడితోటి అక్కడ క్యాంపస్ రెడీ అయిపోతూ ఉంటుంది. క్యాంపస్ రెడీ అయిపోయిన తర్వాత ఇంకా ఎక్స్పాన్షన్కి వెళ్ళిపోతారు, ఆటోమేటిక్గా ఎక్స్పాన్షన్కి వెళ్ళిపోతారు కదా. సో అందుకని విశాఖపట్నం ఒక ఐటీ హబ్గా మారిపోతుందంటంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. సో ఇప్పుడు ఒక్కసారి TCS వచ్చేసి ఆపరేషన్స్ స్టార్ట్ చేసేసింది అనేది ఇప్పటికే చాలా నేషనల్ పేపర్స్ అన్నీ కూడా భారీ ఎత్తున రాసేస్తున్నాయి. TCS గోయింగ్ టు స్టార్ట్ ఇట్స్ క్యాంపస్ ఇన్ వైజాగ్ అని చెప్పి చాలా పెద్ద ఎత్తున నేషనల్ లెవెల్లో బాగా ప్రచారం కూడా జరుగుతున్నది. అంటే TCS రావటం అనేది మామూలు విషయం కాదు. TCS అక్కడికి వచ్చేసిన తర్వాత మీరు చూడండి, విశాఖపట్నానికి ఇంకా ఐటీ కంపెనీలు క్యూ కడతాయి. హైదరాబాద్కి మైక్రోసాఫ్ట్ వచ్చిన తర్వాత డెవలప్మెంట్ ఎట్లా జరిగిందో ఆ విధంగా విశాఖపట్నం డెవలప్ కాబోతున్నది ఐటీ సెక్టార్లో. ఐటీ సెక్టార్లో విశాఖపట్నాన్ని ఒక హబ్గా మార్చేస్తే దానివల్ల కలిగే ప్రయోజనం ఏంటంటే మామూలు అంత ఇంత ప్రయోజనం కాదు. మొత్తం ఒక ఐటీ ఇండస్ట్రీ అనేది సర్వీస్ సెక్టార్ కింద వస్తుంది. మనం సర్వీస్ సెక్టార్లో గ్రోత్ రేట్ సాధించటం మిగిలిన వాటితో పోలిస్తే ఈజీ. ఎట్లా అంటే మనకి గ్రోత్ రేటు సాధించటానికి మనం పెట్టుకున్న లక్ష్యం సాధించడం 15% గ్రోత్ రేటు టార్గెట్గా పెట్టుకున్నాడు చంద్రబాబు నాయుడు. అగ్రికల్చర్ ఈ సంవత్సరం బాగుంటుంది. అగ్రికల్చర్ సెక్టారు ఎప్పుడు ఎట్లా ఉంటుందో అంటే వాతావరణం మీద ఆధారపడి ఉంటుంది కాబట్టి. ఇండస్ట్రీస్ సెక్టారు వేరియస్ అదర్ ఫ్యాక్టర్స్ మీద ఆధారపడి ఉంటుంది. సర్వీస్ సెక్టార్ ఈ 3 సెక్టార్లే వృద్ధి రేటుకి కంట్రిబ్యూట్ చేసేది. సో ఈ సర్వీస్ సెక్టార్ మన చేతుల్లో ఉంటుంది. అందుకని మన చేతుల్లో ఉన్న సర్వీస్ సెక్టార్ని గనక విపరీతంగా గెల్వనైజ్ చేయగలిగితే మనం వృద్ధి రేటు 15% పెట్టుకున్నాం. 15% టార్గెట్ దేశంలో ఏ రాష్ట్రం పెట్టుకోవాలి. అటువంటిది ఆంధ్రప్రదేశ్ ఆ టార్గెట్ హయ్యర్ టార్గెట్ పెట్టుకున్నది కాబట్టి ఈ సర్వీస్ సెక్టార్ నుంచి మనకి కాంట్రిబ్యూషన్ ఎక్కువ రావాలి అన్న ఒక ఉద్దేశంతో ఐటీ ఇండస్ట్రీని విశాఖపట్నానికి తీసుకురావడానికి ప్లాన్ వేశారు. ఐటీ మంత్రిగా నారా లోకేష్ సక్సెస్ అయ్యాడు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి ఆల్రెడీ ఇవన్నీ తెలుసు కాబట్టి ఆయన ఫెసిలిటేట్ చేశాడు వాళ్ళకి. TCS ఎట్లా రావాలి, వస్తే విన్ అండ్ విన్ సిచ్యుయేషన్ ఉండాలి. అంటే రాష్ట్ర ప్రభుత్వానికి మేలు ఆదాయం రావాలి, రాష్ట్ర ప్రజలకి ఉద్యోగాలు రావాలి, అట్ ది సేమ్ టైం TCS కూడా బతకాలి కదా, వాళ్ళకి ప్రాఫిట్ రావాలి. సో అందుకని విన్ విన్ సిచ్యుయేషన్లోకి తీసుకొచ్చి ఈ ప్రాజెక్ట్ని స్టార్ట్ చేస్తూ ఉన్నారు. ఇట్ ఈస్ ఎ గుడ్ బిగినింగ్. అంతకు ముందర మనం చూసాం నారా లోకేష్ ఒక ఫోన్ కాల్ తోటి TCSని విశాఖపట్నం వచ్చేలాగా ఒప్పించాడు. ఇప్పుడు TCS ఇంకా కొంచెం ఎక్స్ట్రా ప్లాన్ వేసుకొని పెద్ద క్యాంపస్ పెట్టుకునేలాగా ముందరికి వచ్చింది. అంటే వచ్చింది అంటాం కన్నా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఐటీ మంత్రి నారా లోకేష్ అది వచ్చేలాగా చేశారు అంటాం కరెక్ట్గా ఉంటుంది. ఇట్ ఈస్ ఎ గుడ్ బిగినింగ్ ఫర్ ఆంధ్రప్రదేశ్ ఇన్ ఐటీ ఇండస్ట్రీ.
ఇట్ విల్ గో ఇన్ ఎ బిగ్ వే. డెఫినెట్గా ఇది ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఈ యూత్కి, స్కిల్డ్ యూత్కి చాలా గొప్ప వరం లాంటిది. థ్యాంక్ యూ సో మచ్. నమస్కారం అండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.